ఆస్తింపున వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. దేవ ప్రసాదం చేత నిండు మరియమ్మ వందన మేలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపున వారు మీరు మీ గర్భఫలం చేస్తూ ఆస్తింపున వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మహిమ దేవ రహస్యములు 1వ రహస్యము యేసు ఉత్థానముడు గురించి ధ్యానించుకుందాము గాక. పరలోక మందుడు మా యొక్క తండ్రి మీ నామ పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మైనము మాకు నేర్చుకోండి, మా దాబుని అని మేము మణించినట్లు మా అప్పులను మీరు మణించండి. మమ్ము శోధన యందు ప్రవేశమని కాకీల నుండి మమ్మల్ని రక్షించండి. దేవుని ప్రసాదం చేత అన్ని మరి మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయింపిన వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆశ్రయింపిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపమే మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత అని మరి మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయింపిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రయింపిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపమే మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత అని మరి మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయింపిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రయింపిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపమే మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత అని మరి మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయింపిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రయింపిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపమే మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత అని మరి మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయింపిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రయింపిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపమే మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత అని మరి మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయింపిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రయింపిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపమే మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత అని మరి మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయింపిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రయింపిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపమే మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత అని మరి మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయింపిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రయింపిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపమే మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత అని మరి మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయింపిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రయింపిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపమే మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత అండి మరి మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయింపిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రయింపిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపమే మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. కలిగినట్లు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసు నా పాపములను మన్నించండి, నన్ను కానుకొనండి, మమ్ము కాపాడండి. అంధదాత్మలు ముఖ్యముగా ఎవరికి నిత్యవాసమును అత్తోసమును వారందరినీ మోక్షేర్చుకొనండి ఆమేన్. మహిమ దేవ రహస్యం 2వ రహస్యము యేసు మోక్ష రోగటి గురించి ధ్యానించుకుందాము గాక. మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తము పల్లకు మంది నెరవేరినట్లు భూలకు మంది నెరవేరును గాక. నాటికి కావలసిన మానేయండి, మా దేవోపసాదం చేతాన్ని మరి వందనము వెళ్ళిన వారు మీతో ఉన్నారు. శీల ఆశీర్వదించిన వారు మీరే, మీ
ఫలములకు దేశవాసమాన్నే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడైనా ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చైతన్య మరియమ్మ వందనము ఏలువా మీతో ఉన్నారు శిథిలాసమానమని మీ అబ్బ ఫలములకు దేశవాసమాన్నే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడైనా ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చైతన్య మరియమ్మ వందనము ఏలువా మీతో ఉన్నారు శిథిలాసమాన మీ అబ్బ ఫలములకు దేశవాసమాన్నే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడైనా ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చైతన్య మరియమ్మ వందనము ఏలిన వారి మీతో ఉన్నారు శిథిలాసమాన్నే మీ అబ్బ ఫలములకు దేశవాసమాన్నే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడైనా ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చైతన్య మరియమ్మ వందనము ఏలువా మీతో ఉన్నాడు శిథిలాసమాన్నే మీ అబ్బ ఫలములకు దేశవాసమాన్నే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడైనా ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చైతన్య మరియమ్మ వందనము ఏలువా మీతో ఉన్నారు శిథిలాసమాన్నే మీ అబ్బ ఫలములకు దేశవాసమాన్నే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడైనా ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చైతన్య మరియమ్మ వందనము ఏలువా మీతో ఉన్నారు శిథిలాసమాన్నే మీ అబ్బ ఫలములకు దేశవాసమాన్నే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడైనా ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చైతన్య మరియమ్మ వందనము ఏలువా మీతో ఉన్నారు శిథిలాసమాన్నే మీ అబ్బ ఫలములకు దేశవాసమాన్నే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడైనా ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చైతన్య మరియమ్మ వందనము ఏలువా మీతో ఉన్నారు శిథిలాసమాన్నే మీ అబ్బ ఫలములకు దేశవాసమాన్నే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడైనా ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చైతన్య మరియమ్మ వందనము ఏలువా మీతో ఉన్నారు శిథిలాసమాన్నే మీ అబ్బ ఫలములకు దేశవాసమాన్నే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడైనా ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చైతన్య మరియమ్మ వందనము ఏలువా మీతో ఉన్నారు శిథిలాసమాన్నే మీ అబ్బ ఫలములకు దేశవాసమాన్నే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడైనా ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చైతన్య మరియమ్మ వందనము ఏలువా మీతో ఉన్నారు శిథిలాసమాన్నే మీ అబ్బ ఫలములకు దేశవాసమాన్నే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడైనా ప్రార్థించండి ఆమేన్. దేవ పితా పుత్ర మా మహిమలు కలుగును గాక మీకే స్తోత్రం కలుగును గాక. కాపాడండి అంతరాత్మలో ముఖ్యంగా ఎవరికి చేర్చుకునండి. మహిమ దేవ రహస్యం 3వ రహస్యము పవిత్రాత్మ సర్వేశ్వరుడు అపోస్తులపై ఏం చేసి వచ్చడం గురించి ధ్యానించుకుందాము గాక. పరుణ్ నానానికి కావాల్సిన దేవర ప్రసాదం చేదాన్ని మరి అమ్మ వందనము ఎన్ను వారి మీద ఉన్నారు స్త్రీల ఆశీర్వదింబారి మీరే మీ గర్భాబలము కేసు ఆశీర్వదింపవారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపామే మా కొరకు ఇప్పుడైనా ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేదాన్ని మరి అమ్మ వందనము ఎన్ను వారి మీద ఉన్నారు స్త్రీల ఆశీర్వదింబారి మీరే మీ గర్భాబలము కేసు ఆశీర్వదింపవారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపామే మా కొరకు ఇప్పుడైనా ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేదాన్ని మరి అమ్మ వందనము ఎన్ను వారి మీద ఉన్నారు స్త్రీల ఆశీర్వదింపారు మీరే మీ గర్భాబలము కేసు ఆశీర్వదింపవారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడైనా
ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేదాండండి మరియమ్మ వందనము ఎన్ను వారు మీద ఉన్నారు స్త్రీల ఆశీర్వదింపారు మీరే మీ గర్భఫలము కేసు ఆశీర్వదింపవారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేదాండండి మరియమ్మ వందనము ఎన్ను వారు మీద ఉన్నారు స్త్రీల ఆశీర్వదింపారు మీరే మీ గర్భఫలము కేసు ఆశీర్వదింపవారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేదాండండి మరియమ్మ వందనము ఎన్ను వారి మీద ఉన్నారు స్త్రీల ఆశీర్వదింపారు మీరే మీ గర్భఫలము కేసు ఆశీర్వదింపవారగనే మా సర్వేశ్వరి మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేదాండండి మరియమ్మ వందనము ఎన్ను వారి మీద ఉన్నారు స్త్రీల ఆశీర్వదింపారు మీరే మీ గర్భఫలము కేసు ఆశీర్వదింపవారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేదాండండి మరియమ్మ వందనము ఎన్ను వారి మీద ఉన్నారు స్త్రీల ఆశీర్వదింపారు మీరే మీ గర్భఫలము కేసు ఆశీర్వదింపవారగనే శుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేదాండండి మరియమ్మ వందనము ఎన్ను వారి మీద ఉన్నారు స్త్రీల ఆశీర్వదింపారు మీరే మీ గర్భఫలము కేసు ఆశీర్వదింపవారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేదాండండి మరియమ్మ వందనము ఎన్ను వారి మీద ఉన్నారు స్త్రీల ఆశీర్వదింపారు మీరే మీ గర్భఫలము కేసు ఆశీర్వదింపవారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలగను గాక ఆదిలో కలిగినట్టు ఎప్పుడునో ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. నా జేసువా నా పాపలు మన్నించండి నన్ను కాడుకునండి మమ్మ కాపాడండి అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి మీ కృపాస్తమను అత్తోషమును వారందరినీ విమోచించుకునండి ఆమేన్. మహిమ దేవరాశి 4వ రహస్యము దేవమాత ఆత్మ శరీరములతోనూ మోక్షములకు ఎత్తబడు గురించి ధ్యానించుకుందాము గాక. మీ చిత్తం పరలోక మందు నెరవేరినట్లు భూలోక మందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పునుడి వారిని మేము మన్నించినట్లు మా అప్పునుడు మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశపడక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రయింపని వారు మీరే మీ గర్భఫలముకు చేసి ఆశ్రయింపని వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రయింపని వారు మీరే మీ గర్భఫలముకు చేసి ఆశ్రయింపని వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రయింపని వారు మీరే మీ గర్భఫలముకు చేసి ఆశ్రయింపని వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రయింపని వారు మీరే మీ గర్భఫలముకు చేసి ఆశ్రయింపని వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రయింపని వారు మీరే మీ గర్భఫలముకు చేసి ఆశ్రయింపని వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రయింపని వారు మీరే మీ గర్భఫలముకు చేసి ఆశ్రయింపని వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రయింపని వారు మీరే మీ గర్భఫలముకు చేసి ఆశ్రయింపని వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రయింపని వారు మీరే
మీ గర్భఫలం చేసి ఆశింపని వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశింపని వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశింపని వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశింపని వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశింపని వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఇప్పుడు సదాకాలం స్తోత్రం కలుగుగాక. ఓ నా యేసువా, నా పాపం మన్నించండి, నరకాని నుండి మమ్మ కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యము ఎవరికి మీకు పారసమును అత్యవసరమును ఆరందరిని మోక్షము చేర్చుకుని. ఆమేన్. మహిమ దేవ రహస్యములు 5వ రహస్యము, దేవమాత పరలోక భూలోక రాజ్ఞిగా స్థాపింపడ గురించి ధ్యానించుకుందాము గాక. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మాన్యము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియు మా 100,000 వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్తింపిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆస్తింపిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియు మా 100,000 వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్తింపిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆస్తింపిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియు మా 100,000 వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్తింపిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆస్తింపిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియు మా 100,000 వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్తింపిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆస్తింపిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియు మా 100,000 వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్తింపిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆస్తింపిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియు మా 100,000 వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్తింపిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆస్తింపిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియు మా 100,000 వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్తింపిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆస్తింపిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియు మా 100,000 వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్తింపిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆస్తింపిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడేను మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియు మా 100,000 వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్తింపిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆస్తింపిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడేను మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియు మా 100,000 వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్తింపిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆస్తింపిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడేను మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియు మా 100,000 వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్తింపిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆస్తింపిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మైన మా కొరకు ఎప్పుడేను మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియు మా 100,000 వారు మీతో ఉన్నారు,
స్త్రీలు ఆస్తింపిన వారు మీరే మీ గర్భఫలము చేస్తూ ఆస్తింపిన వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మేన్ మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయం ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనం వేలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆస్తింపిన వారు మీరే మీ గర్భఫలము చేస్తూ ఆస్తింపిన వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మేన్ మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయం ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. పునరుద్ధరించు మా పాపములను మన్నించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి మీకు పారక్షమును అత్యవసరమును వారందరినీ విమోక్షము చేర్చుకొనండి. ఆమేన్. ప్రార్థించదము. అతి దూతలైన పునీత మిఖేలా రఫేలా, దేవమాతకు పునీత గాబ్రియేలా, అపోస్తులైన పునీత రాయప్పారులప్ప యాగపడిన వారులారా, మేమెంత పాపాత్మలుగా ఉండెనను మేము వేడుకుని 53 పూసల జపమును దేవమాత పాదము చెంత మీకు స్తోత్రం ఒకటిగా చేర్చి కానుకగా సమర్పించడం మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. పునీత అంతని వారి ప్రార్థన. ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి. జన్మ పాపము లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ మా కొరకు వేడుకొనండి. భక్తి చాలా ప్రకాశితులైన పునీత అంతోని వారా, పాదువాపుర నివాసిక పునీత అంతోని వారా, పరమండల భాగ్య దివ్య పేట పునీత అంతోని వారా, దినదర్పమైన పునీత అంతోని వారా, తపోఫలమైన పునీత అంతోని వారా, ధర్మమును అత్యంత ప్రేమతో అనుసరించిన పునీత అంతోని వారా, పరిశుద్ధ శిలువను మిక్కిలి ప్రేమించిన పునీత అంతోని వారా, ఆశ మోహమును పరిత్యజించిన పునీత అంతోని వారా, స్వేచ్ఛితవల పరిశుద్ధ కుండసమైన పునీత అంతోని వారా, స్వేన్ దేశ నవ నక్షత్రమైన పునీత అంతోని వారా, సువిశేషము దూరంగా ప్రసంగించిన పునీత అంతోని వారా, సర్వేశుని పరిశుద్ధ వచనతోని శబ్దమైన పునీత అంతోని వారా, పవిత్రాత్మ సర్వేశ్వరుని నేర్పును కాంక్షించిన పునీత అంతోని వారా, అవిశ్వాసులకు భయం కలుగునట్లు ఉపదేశించిన పునీత అంతోని వారా, పిచాచాల గడగలాడించి పారదోలే పునీత అంతోని వారా, పుణ్యాత్మలకు సద్బోధకులైన పునీత అంతోని వారా, మినోరు సన్యాసం ఉద్బోధించిన పునీత అంతోని వారా, పుణ్యాత్మ సద్బోధకులైన పునీత అంతోని వారా, అపోస్తలకు అగ్రమీయగా పునీత అంతోని వారా, పాపాత్మ జ్ఞాన దోష నసిగిన పునీత అంతోని వారా, త్రోవ తప్పు వారికి తోడుగా ఉండి పునీత అంతోని వారా, అద్భుతములు చేయి పునీత అంతోని వారా, దుఃఖితుల కూరట కల్పించిన పునీత అంతోని వారా, నిర్దోషులకు శరణం సంరక్షకులకు ఆదరవైన పునీత అంతోని వారా, మోగవారిని మాట్లాడించిన పునీత అంతోని వారా, సత్య బోధకులైన పునీత అంతోని వారా, పిచాచాలు బెదిరించి పారదోలే పునీత అంతోని వారా, వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా చేయి పునీత అంతోని వారా, మృతులను సర్వేశ్వరుని కనుతో లేపిన పునీత అంతోని వారా, అందులకు దృష్టి నొసగిన పునీత అంతోని వారా, కారణ వస్తువులను కనపరిచిన పునీత అంతోని వారా, పోగొట్టుకున్న వస్తువులను మరలా లభించినట్లు చేయి పునీత అంతోని వారా, వ్యాజకారులను నిజముగా రక్షించిన పునీత అంతోని వారా, పరమండల స్వతంత్రులైన పునీత అంతోని వారా, దరిద్ర జీవులకు రత్నమైన పునీత అంతోని వారా, సముద్ర మత్స్యములకు ఉపదేశించిన పునీత అంతోని వారా, అపోస్తుల అపరిమిత శుద్ధను ప్రేమించిన పునీత అంతోని వారా, విషఫలితమైన తెలిసిన భోజనం భుజించిన పునీత అంతోని వారా, పుణ్య జ్ఞాన సత్యమును అనేక దేశములో వృద్ధి చేసిన పునీత అంతోని వారా, లోక అబద్ధం వర్ణించిన పునీత అంతోని వారా,
వేడుకోండి. సముద్రమున ఉపము చెంది వారిని రక్షించిన పునిదంతైన వారా మా కొరకు వేడుకోండి. మిమ్ము చూచి ఏడుకున్న వారి పక్షము చించు పునిదంతైన వారా మా కొరకు వేడుకోండి. సర్వేశ్వరుని స్తుతించు వారు కొరకై మనం చేయి పునిదంతైన వారా మా కొరకు వేడుకోండి. లెక్కలేని ఆత్మను పరలోకమందున చేర్చిన పునిదంతైన వారా మా కొరకు వేడుకోండి. తిరుసభకు గోపురమైన పునిదంతైన వారా మా కొరకు వేడుకోండి. బాల రూపుదారులైన సృష్టికర్తను హస్తమం ధరించిన పునిదంతైన వారా మా కొరకు వేడుకోండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపమును పరిహరించడి వారా మా మీ కొరకు మా పాపను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపను పరిహరించడి వారా మా ప్రార్థన అవరించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపమును పరిహరించడి వారా మా మీ దేవుండి స్వామి. పునీతాంతోని వార సూరతముల కాపిరి మేపరి కష్టపడే వారికి సంతోషము కలిగించేవారును పాపాగి చల్లార్చేవారును ఉన్నత పరమందుండవారైన పిదైన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కారుల్లోనే దురితం తర్వాత దరిద్రులైన మాకు మోక్షనందం దయచినట్టు ప్రార్థించండి. జేసునాదిని వాగ్దాత్మక మేము పాత్రమగినట్లు పునీతాంతోని వారా మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించదము. సర్వేశ్వర స్వామి మీ తిరుసభ పునీతాంతోని వారి జ్ఞాన సహాయమున స్థిరస్థిరముగా ఉండినట్లును నిత్య ఆనందం అనుభవించుటకు మేము పాత్రమగినట్లు మీ సేవకుడైన పునీత అంతోని వారి నామమును కొనియాడి మేము వారి పుణ్యమాతృకను అనుసరించి మోక్షరాజ్యం చెరుటకు అనుగ్రహం దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషం రప్పించమని దేవుని వారిని ప్రార్థిస్తున్నాము. ఈ విన్నపనండి చేసిన ఆదిని దివ్యముఖమును చూచి మాకు దయచేయండి. ఆమేన్.
రండియు సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి గుదము, ప్రభు నామము కీర్తనలు సంతోషగానము చేయుదము. రండి సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, ఘనమాత్యము గల రాజు. భూమ్యాగాధములో ఎలలో భూతర శిఖరములాయనయే. రండియు సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించిదాయనయే, సాతుని ఆస్తవే భువి చేసెను. ఆయన దైవము పాలితులా, ఆయన మేపెడి గోరెలము. రండియు సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి గుదము, ప్రభు నామము కీర్తనలు సంతోషగానము చేయుదము. రండియు సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రమైనటువంటి దీవెల పూజలో ముఖ్యంగా ఈ తలంపుల కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు చేసినటువంటి గొప్ప మేలులకు గాను ఈరోజు పునీత అంతోని వారి పేరిట బ్రెడ్ స్పాన్సర్ చేస్తున్నటువంటి వారు కమలకూరి బాలరాజు, సౌజన్య, వారి యొక్క కుటుంబ సభ్యులు, వారి యొక్క పిల్లలను దేవుడు దీవించి కాపాడాలని, మంచి ఆరోగ్యం దయచేయాలని, చదువుకుంటున్నటువంటి చదువులలో మంచి జ్ఞానమును, కుటుంబములో శాంతి సమాధానాన్ని దయచేయాలని, కూతురు గుర్రమ్మ వారి యొక్క శ్రేయస్సును, వారి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించాలని, మన్నేసును చిన్నాకు రాజేశ్వరికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలని పూజ కోరువారు కమలకూరి బాలరాజు, సౌజన్య మరియు కుటుంబ సభ్యులు. కమలకూరి వెంకటలక్ష్మ వారి యొక్క కుటుంబమును దేవుడు దీవించి కాపాడాలని, వరాలు రాజమ్మ, సంపతు, సుజాతమ్మ దేవుడు వారిని కాపాడి, రాణమ్మను దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలని, వారి యొక్క కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని పూజ కోరువారు కె వెంకటలక్ష్మ మరియు కుటుంబ సభ్యులు. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మన ఆహ్వానాన్ని మన్నించి మనను ఈ పవిత్రమైనటువంటి బలిలో మన కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికై వచ్చేసినటువంటి రెవరెండ్ ఫాదర్ తలారి విజయ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ గట్టిగా చప్పట్లు కొట్టి ఫాదర్ గారిని ఆహ్వానించుదాం. మరణించినటువంటి అనకర్ల యేసురత్నం ఆత్మకు దేవునితో విశ్రాంతిని దయచేయాలని, కుటుంబములో అందరికీ శాంతి సమాధానం దయచేయమని పూజ కోరువారు అనకర్ల కమలమ్మ మరియు కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, అల్లుళ్ళు,
కూతుర్లు. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేనే మిమ్ము ఎన్నుకొని మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్ము ఎన్నుకొంటిని. నాటి పూజ ఉద్దేశాలను దేవుడికి సమర్పించుకుంటూ మన యొక్క వ్యక్తిగత అవసరాలను కూడా ప్రభు యొక్క పీఠ మీద ఉంచి భక్తి విశ్వాసంతో ఇక ఈ పూజాబుల్లో ప్రార్థిస్తూ పాల్గొందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును కాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములని పరమ రహస్యములను కొనియాడి యోగ్యుల మగటకు మన పాపములను ఒప్పుకొందాము. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను. వాడు సువిశేషమందలిదుడుకువాడు. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను. వాడు సువిశేషమందలిదుడుకువాడు. ఆ మనిషిని నేనేనయా, ఆ తండ్రి దేవుడేనయా. ఆ మనిషిని నేనేనయా, ఆ తండ్రి దేవుడేనయా. ఆ తండ్రి వాత్సల్యం దయతోడనెల్లా, ఆ తండ్రి వాత్సల్యం దయతోడనెల్లా. నారాకక ఎదురు చూసెను, నారాకక ఎదురు చూసెను. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను. వాడు సువిశేషమందలిదుడుకువాడు. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చును కాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోక దేవా ప్రియతమ తండ్రి, ఏకైక సుతుడా యేసు ప్రభు. పరలోక దేవా ప్రియతమ తండ్రి, ఏకైక సుతుడా యేసు ప్రభు. ప్రభుదేవా ఓ పరిశుద్ధాత్మ, మిమ్ము పూజించే స్తుతించెదము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. దైవ కుమార దయచూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. దైవ కుమార దయచూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. తండ్రి కుడి ప్రక్క కూర్చున్న తనయ, మా మనవులను ఆలించు స్వామి. పరలోకంలో మహాదేవునికి
కలగాలి భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి పరిశుద్ధుడవు నీవే యేసు మహోన్నతుడవు నీవే క్రీస్తు పరిశుద్ధుడవు నీవే యేసు మహోన్నతుడవు నీవే క్రీస్తు తండ్రి మహిమలో వెలిగే ప్రభువ గైకొను మా స్తుతి గీతములు పరలోకంలో మహాదేవుని మహామహిమలు చేకూరాలి భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. ప్రార్థించుదము. ఈరోజు పునీత అంతోని వారిని స్మరించుకుంటూ అదేవిధంగా ప్రత్యేకంగా అపోస్తులుడైనటువంటి పునీత మత్తయ్య గారి యొక్క పండుగను ఈనాడు మనందరూ కూడా జరుపుకుంటున్నాం. ఓ సర్వేశ్వర, పునీత అంతోని వారు మరియు మత్తయ్యని అపోస్తుల బృందంలో చేర్చుకున్న నీవు చిత్తగించితివి. ఇతని విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ ప్రేమ మాకు లభించిన తీరుని గురించి ఆనందించుచు నీవు ఎన్నిక చేసుకుని వారిలో ఒకరిగా లెక్కింపబడుటకు యోగ్యులము అగుదుము కాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మత్తయి ఎన్నిక అయ్యెను కనుక అతడు 11 అపోస్తులతో లెక్కింపబడెను. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం వరకు మరియు 20వ వచనం నుంచి 26వ వచనం వరకు. ఆ దినములలో రమారమి 120 మంది విశ్వాసులు ఒకచోట సమావేశమయ్యిరి. అప్పుడు పేతురు లేచి ఇట్లు అనెను, సోదరులారా, యేసును పట్టుకొనిన వారికి దారి చూపిన యూదాను గూర్చి పవిత్రాత్మ దావీదు ద్వారా పలికిన పరిశుద్ధ గ్రంథ ప్రవచనము నెరవేరవలసి ఉండెను. యూదా మనలో ఒకడై ఉండి ఈ పరిచర్య యందు పాలు పంచుకొనేను. పేతురు ఇంకను వారితో, ఏలయనా అతని ఇల్లు నిర్జనమగునుగాక, దానిలో ఎవడును నివసింపక ఉండునుగాక, వేరొకడు అతని ఉద్యోగమును తీసుకొనుగాక అని కీర్తనా గ్రంథములో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మన ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్షిగా ఉండుటకు మనతో మరి ఒకడు చేరవలసి ఉన్నది. ఆ చేరవలసిన వాడు యోహాను బాప్తిస్మను ఇచ్చినది మొదలుకొని యేసు ప్రభు పరలోకమునకు కొనిపోబడిన దినము వరకును ఆయన మన మధ్య సంచరించిన కాలమున మనతో ఉండి ఆయన మనతో వాసులై ఉండెను. కావున వారు ఈస్తు అను మారుపేరు గల బర్సబా అనబడిన యేసేపు, మత్తయ అను ఇద్దరును ముందు నిలవబెట్టి ఇట్లు ప్రార్థించిరి, ఓ ప్రభువా, మీకు అందరికీ హృదయములు తెలియను. తన దారిన పోవుటకు యూదా విసర్జించిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో ఎవరిని మీరు ఎన్నుకొండిరో మాకు తెలియచేయుడు అని ప్రార్థించిన పిమ్మట వారిద్దరిలో ఒకరిని ఎన్నుకొనుటకు చీట్లు వేసుకొనిరి. అప్పుడు మత్తయి ఎన్నిక అయ్యెను కనుక అతడు 11 శిష్యులలో అపోస్తులతో లెక్కింపబడెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరుని వినుడి వినుడి సువార్తను, వీణుల కమ్మని వార్తను, వినుడి వినుడి సువార్తను, వీణుల కమ్మని వార్తను, కనుడి కనుడి శ్రీ యేసును, భూమిలో చక్కని మాటను,
హల్లెలూయా పాడుచు ఆనందముతో స్తుతించుచు హల్లెలూయా పాడుచు ఆనందముతో స్తుతించుచు వినుడి వినుడి సువార్తను వీనుల కమ్మని వార్తను మీరు నా మాట విన్నారా రాతి పునాది ఇంటికి సాక్షులు మీరు నా మాట విన్నారా రాతి పునాది ఇంటికి సాక్షులు జడివానలు కురిసిన గాని వెనుగాలులు వీచిన గాని జడివానలు కురిసిన గాని వెనుగాలులు వీచిన గాని అభయం కాపరి యేసయ్యా దిగులే లేదిక నాకయ్యా హల్లెలూయా పాడుచు ఆనందముతో స్తుతించుచు హల్లెలూయా పాడుచు ఆనందముతో స్తుతించుచు వినుడి వినుడి సువార్తను వీనుల కమ్మని వార్తను. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 15వ అధ్యాయము వచనములు 9 నుండి 17 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించి తిని మీరు నా ప్రేమయందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండునట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ఆనందము మీ యందు ఉండవలెననియు మీ ఆనందము పరిపూర్ణము కావాలననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇది నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును తారపోయి వానికంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడనూ లేడు. నేను ఆజ్ఞాపించు వానిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలవక స్నేహితులని పిలిచెదను. ఏలైనా నేను నా తండ్రి వలన వినినదంతయు మీకు విశదపరిచితిని. కానీ నేను మిమ్ము ఎన్నుకొని మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్ము నియమించితిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలెనని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన. తండ్రి మహిమ. తండ్రి మహిమ. యేసుక్రీస్తువా వందనం. యేసుక్రీస్తువా వందనం. యేసుక్రీస్తువా స్తోత్రం. యేసుక్రీస్తువా స్తోత్రం. యేసుక్రీస్తువా ఆరాధన. యేసుక్రీస్తువా ఆరాధన. యేసుక్రీస్తువా మహిమ. యేసుక్రీస్తువా మహిమ. పవిత్రాత్మదేవా వందనం. పవిత్రాత్మదేవా వందనం. పవిత్రాత్మదేవా స్తోత్రం. పవిత్రాత్మదేవా స్తోత్రం. పవిత్రాత్మదేవా ఆరాధన. పవిత్రాత్మదేవా ఆరాధన. పవిత్రాత్మదేవా మహిమ. పవిత్రాత్మదేవా మహిమ. హల్లెలూయా. 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 క్రీస్తునందు పూజ్య గురువులు, ప్రియా దేవుని ప్రజలారా,
మీకందరికీ పునీత మత్తాయి గారి యొక్క పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ ఫీస్ట్. ఎవరు చెప్పరు అనుకుంటా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే నేను గురువు అయిన తర్వాత మొట్టమొదటిసారి ఇక నూతన దేవాలయంలో మన విచారణలో దివ్య పూజాబలిని సమర్పిస్తున్నాను. మన సైడ్ ఉన్న ప్రజలకి నేను ఉన్నటువంటి ప్రజలకి చాలా వ్యత్యాసం ఉంది. నేను ఖమ్మంలో ఉంటున్నాను. అటు సైడ్ అందరూ కూడా చాలా ఏదైనా మనం అడిగిన వెంటనే వెంటనే బాగా సమాధానం చెప్తూ బాగా కలిసిపోతూ ఉంటారు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఏదేమైనప్పటికీ ఈరోజు మనందరూ కూడా పునీత మత్తాయి గారి యొక్క పండుగను జరుపుకుంటున్నాం. చాలా పండుగలు ఉన్నాయి ఈ నెలలో. పరిశుద్ధ మరియమ్మ గారిని స్మరించుకుంటున్నాం. అదేవిధంగా పునీత అంతోని వారిని ప్రత్యేకంగా మంగళవారం నాడు స్మరించుకుంటూ, అదేవిధంగా ఈరోజు మత్తాయి గారి యొక్క అపోస్తులుడైనటువంటి మత్తాయి గారి యొక్క పండుగను 3 పండుగలు మనము జరుపుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్యంలో ప్రభు ప్రేమ గురించి మనకు తెలియచేస్తున్నాడు. దేవుడు యేసు ప్రభువుని ఏ విధంగా ప్రేమించాడో, ఆ ప్రేమను మన మీద ఎంత సంపూర్ణంగా ఉండాలని యేసు ప్రభు ఈ లోకంలో జీవించాడో, అది ఎంతగా పరిపూర్ణంగా మనం పొందాలని ఆశించాడో ఈనాటి వాక్యంలో మనం వింటున్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ప్రేమ గురించి మనం ధ్యానిస్తే అసలు ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ అంటే ఏమిటి అంటే మీరు చాలా సమాధానాలు చెప్పచ్చు. చాలామంది ప్రేమిస్తూ ఉంటారు. తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఉంది, యువకుల ప్రేమ ఉంది, వస్తువుల ప్రేమ ఉంది, చాలా విధాలైనటువంటి ప్రేమ ఉంది. కానీ ఇక్కడ యేసు ప్రభు చెప్పేటటువంటి ప్రేమ, ఆ ప్రేమ ఏమిటి అంటే త్యాగం చేసేటటువంటి ప్రేమ. సాక్రిఫైస్ ఈజ్ ద ప్రూఫ్ ఆఫ్ లవ్ అంటారు. ప్రేమకు చిహ్నం ఏమిటంటే త్యాగం. ఆ త్యాగం ఎవరిలో చూస్తున్నామంటే యేసు ప్రభు యొక్క జీవితంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటిగా ప్రేమ అంటే ఈ త్యాగంతో పాటు ఇంకొకటి కూడా ఉంది. ఏమిటి అంటే విధేయత. ప్రేమ అంటే విధేయత. మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క జీవితంలో మానవుని యొక్క రక్షణ ప్రణాళిక ఈ లోకంలో నెరవేర్చడానికి యేసు ప్రభువు తండ్రిని ప్రేమించాడు కాబట్టి ఒప్పుకున్నాడు ఆ యొక్క కార్యాన్ని నెరవేర్చడానికి. ఒప్పుకున్నాడంటే దాని అర్థం ఏమిటి? తండ్రికి విధేయుడై జీవించాడు. తండ్రికి వినమ్రుడై విధేయుడై జీవించాడు. ఆయన తండ్రికి విధేయుడై జీవించాడు కాబట్టి, తండ్రి యొక్క మాటను కాదనకుండా విన్నాడు కాబట్టే ఆ ప్రేమను ఈ లోకంలో పరిపూర్తి చేయగలిగాడు. ప్రియ సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు మానవునికి రక్షణ ప్రణాళిక నెరవేర్చాలన్నా మనందరం పాస్కా పండుగ జరుపుకున్నాం, క్రీస్తు మోక్షారోహణ పండుగ జరుపుకున్నాం, పవిత్రాత్మ పండుగ కోసము మనము ఎదురు చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు పోయిన వారాలలో మనం యేసు ప్రభు ఒక వాక్యాన్ని వింటున్నాం. శిష్యులతో చెప్తున్నాడు, నేను మీకు కొన్ని రోజులు కనపడతాను, కొన్ని రోజులు కనపడను, కొన్ని రోజులు కనపడతాను, కొన్ని రోజులు కనపడనని ఈ వాక్యాలను పదే పదే మనము శిష్యులతో చెప్పడం వింటూ ఉన్నాం. దాని అర్థం ఏమిటంటే యేసు ప్రభు నిజంగానే కొన్ని రోజులు కనపడతాడు, కొన్ని రోజులు కనపడు. అంటే 3 దర్శనాల గురించి వారికి తెలియజేస్తున్నాడు. ఒకటి, యేసు ప్రభు ఈ లోకంలో వారితో పాటు జీవించినప్పుడు భౌతికంగా శరీరము, మనం ఏ విధంగా అయితే మానవులందరూ శరీరాన్ని దాల్చున్నామో ఆ విధంగా భౌతికంగా మానవుల యొక్క మధ్యలో ఆయన మొదటిసారి జీవించిన తర్వాత మరణాన్ని పొందుతాడు. ఆ మరణంతో ఇక భౌతికంగా నేను మీతో పాటు ఉండను అని చెప్పేసి శిష్యులతో తెలియజేస్తున్నాడు. రెండవది, మరణం తర్వాత ఆయన శిష్యులకు మళ్ళీ 40 రోజులు కనపడుతున్నాడు. ఎందుకు? ఇదిగో నేను మరణాన్ని జయించి సజీవుడిగా లేచాను, మరణాన్ని జయించి సజీవుడిగా పునరుత్థానమయ్యాను, నేను నిజంగా దేవుని యొక్క కుమారుడును, రక్షకుని, మీ అందరికీ సజీవులను, మిమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా లేపుతాను అన్నటువంటి సాక్ష్యాన్ని ఇచ్చుటకు, శిష్యులందరూ కూడా విశ్వాసాన్ని బలపరచుటకు కనపడుతూ ఉన్నాడు. మళ్ళీ 40 రోజుల తర్వాత క్రీస్తు మోక్షారోహణమయ్యే సమయానికి, అంటే ఆధ్యాత్మికంగా ఇప్పటివరకు కనపడ్డాడు. మళ్ళీ ఆ మోక్షారోహణమైన తర్వాత
ఆధ్యాత్మికంగా కూడా నేను మీ దగ్గర కనపడను అని చెప్పేసి రెండవసారి వారికి తెలియజేస్తున్నాడు. మరి మూడవది, మోక్షారోహణమైన తర్వాత పవిత్రాత్మను మన మధ్యలోకి పంపిస్తున్నాడు. మొదటి భౌతికంగా కనపడనని చెప్తున్నాడు, రెండవది ఆధ్యాత్మికంగా కూడా నేను మీకు కనపడనని చెప్తున్నాడు, మూడవది పవిత్రాత్మ రూపంలో మనకు తోడుగా ఉండి మనందరినీ కూడా నడిపిస్తాడు, సత్య మార్గంలో నడిపిస్తానని చెప్పి ఉన్నాడు. కానీ అది కూడా శాశ్వతంగా ఉండదు. ఎందుకంటే యేసు ప్రభు మళ్ళీ మనందరికీ కూడా తీర్పునివ్వటానికి మరొకసారి రాబోతున్నాడు. ఆ తీర్పు దినం వచ్చిందంటే పవిత్రాత్మ కూడా మీతో పాటు ఉండదు. ఆ రోజు ఎవరైతే పుణ్యాత్ములుగా జీవిస్తారో, ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, ఎవరైతే దేవునికి మార్గంలో నడుచుకోగలుగుతారో వారు మాత్రమే దేవునికి రాజ్యంలో సజీవులుగా లేపబడతారు, దేవునికి మహిమలో భాగస్థులు అవుతారు అని చెప్పేసి శిష్యులకు తెలియజేస్తున్నాడు. ప్రియ సోదరులారా, మరి ఈనాడు క్రీస్తు మోక్షారోహణ పండుగను జరుపుకొని ఈరోజు అపోస్తులైనటువంటి మత్తాయి గారి పండుగను, పునీత అంతోని గారి యొక్క పండుగను, మరీ తల్లి పండుగను మనం జరుపుకుంటున్నప్పుడు ధ్యానించవలసింది ఏమిటంటే దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమ తండ్రికి విధేయుడై జీవించడం వల్ల ఆయన మరణాన్ని జయించగలిగాడు, దేవునికి మహిమలో గొప్ప స్థానాన్ని పొందేవాడు. అదేవిధంగా తల్లి మరీ తల్లి యొక్క జీవితంలో మనం చూస్తున్నట్లయితే ఆమె కూడా దేవుని యొక్క ప్రేమను పొందింది. ఆ ప్రేమను దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగి జీవించడం ద్వారానే ఆ యొక్క రక్షకుని తన గర్భమునందు దాల్చి ఈ లోకంలో జన్మింపజేసింది. ప్రియ సహోదరి సోదరులారా, ఈరోజు మనందరూ కూడా మరీ తల్లికి మన విశ్వాసాన్ని తెలియజేస్తూ ఆమెను గౌరవిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నామంటే దేవుడు ఆమెను అంతగా ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. కాబట్టి పునీత అంతోని వారిని స్మరించుకుంటున్నామంటే ఆయన కూడా అంత మహిమ గల శక్తి ఉంది. ఎందుకంటే దేవుని విశ్వసించి దేవుని మార్గంలో దేవునికి వాక్యానికి విధేయుడై జీవించాడు కాబట్టి, దేవునికి ప్రేమను పంచుకొని జీవించాడు కాబట్టి ఈరోజు ఆయనను మనము స్మరించుకుంటున్నాం. పునీత మత్తయ్య గారిని ఎందుకు స్మరించుకుంటున్నామంటే వారు కూడా దేవుని యొక్క మార్గంలో ప్రయాణం చేస్తూ దేవుని యొక్క వాక్యానికి విధేయులై జీవించి ఆ ప్రేమను, ఆ యొక్క సువార్తను ప్రతి ఒక్కరికి పంచారు కాబట్టి ఈరోజు మనందరూ కూడా వారిని స్మరించుకుంటున్నాం. ప్రియ సోదరి సోదరులారా, అంటే ఈనాటి వాక్యం ద్వారా మనందరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే దేవునికి విశ్వాసపాత్రులుగా మనం జీవించినట్లయితే, దేవునికి వాక్యానికి విధేయులై జీవించినట్లయితే, దేవుని మనం ప్రేమించినట్లయితే, దేవుని ప్రేమించడం అంటే మన సహోదరులను ప్రేమించడం. దేవునికి ఆజ్ఞ అంటే సహోదరులను మాత్రము, మనకు కుటుంబాన్ని, మన తోటి వారిని ఎప్పుడైతే మనం సంపూర్ణంగా స్వచ్ఛంగా ప్రేమిస్తామో అప్పుడే మన దేవునికి ఆజ్ఞలను పాటించినట్లు. ఆ విధంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో తప్పకుండా దేవుడు మనల్ని కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఆయనకు ఇష్టమైన రీతిగా, ఆయనకి ఇష్టమైన సమయంలో మనందరినీ కూడా దీవిస్తాడని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు. ప్రియ సోదరులారా, మరీ తల్లి యొక్క జీవితంలో మనము మన కడపలోని రామాపురంలో ఒక గొప్ప సంఘటన జరిగిందని మనం విని ఉన్నాం. మీరందరూ కూడా వెళ్ళి చూసే ఉంటారు, మేమందరం వీడియోలో చూసి ఉన్నాం. అంటే ఈనాటి సమాజంలో పాపం అనేది నిండిపోతున్నప్పుడు, మత ప్రచారాలు, దుష్ప్రచారాలు జరుగుతున్నప్పుడు, మతాల మీద యేసుప్రభు అంటే ఇష్టపడినటువంటి వారు క్రైస్తవులందరినీ కూడా హింసిస్తున్నటువంటి సమయంలో మన విశ్వాసం అనేది బలహీన పడకుండా ఉండటానికి దేవుడు ఈ విధంగా గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు. నేను నిజంగా పునరుత్థానమైనటువంటి సజీవుడైనటువంటి దేవుడును మీతో పాటు ప్రయాణం చేస్తున్నానని తెలియచేయటానికి తల్లి మరియ మాత కూడా దేవుని యొక్క శక్తి పొంది ఉంది. ఆమె ప్రార్థనలు కూడా దేవుడు వింటున్నాడని చెప్పేసి ఆమె నిజంగా దైవ కుమారుని యొక్క తల్లి అని తెలియచేయటకు ఈ సంఘటనలన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రియ సోదరులారా, మరి మన యొక్క జీవితం కూడా ఒక పుణ్యవంతమైనటువంటి జీవితం కావాలన్నా, మనం ఒక పుణ్యాత్ములలాగా జీవించాలన్నా, పునీతులం అవ్వాలన్నా, దేవుని యొక్క ప్రియమైన బిడ్డలుగా అవ్వాలన్నా మనం చేయవలసిందల్లా ఒకటి ఏమిటంటే విశ్వాసంతో ప్రార్థన చేస్తూ దేవుని యొక్క వాక్యానికి విధేయుడై జీవించడం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి ఆమె ఒక మానవ స్త్రీ. మరియ తల్లి మనలాగే ఒక మానవ స్త్రీ. ఆమె మానవులుగా రాలుగా జన్మించి ఒక మానవ స్త్రీగా కష్టాలు పొంది, బాధలు పొంది, శ్రమలను పొంది అన్నీ అనుభవించింది. కానీ ఈరోజు ఆ తల్లిని మనం ఏ విధంగా చూస్తున్నామంటే ఒక మంచి పువ్వు, వికసించినటువంటి పువ్వు, అందంగా ఉన్నటువంటి పువ్వు ఏ విధంగా మనం ఇష్టపడి తలలో పెట్టుకోవడానికి కానీ దేవుడికి సమర్పించడానికి చూస్తుంటామో ఆ విధంగా మనము ఆ తల్లిని కానీ పునీతులు కానీ చూస్తూ ఉంటాం. కానీ నిజానికి వారికి జీవితంలో మనము వారికి జీవితాన్ని మొదటి నుంచి కూడా చివరి వరకు వారికి జీవితాన్ని పరిశీలించినట్లయితే ఆమె కూడా చాలా
శ్రమలను అనుభవించింది, చాలా బాధలు అనుభవించింది, చాలా కష్టాలు పడ్డది, చాలా పేదరికాన్ని అనుభవించింది. ప్రియ సోదరులారా, ఉదాహరణకి మన ఈ దేవాలయాన్ని చూసినట్లయితే, దేవాలయము ఇప్పుడు ఎవరైనా వచ్చి చూస్తే చాలా అందంగా కనపడుతుంది. కానీ దాని ముందుగా ఉన్నటువంటి ప్రాసెస్, ఆ ఇటుక కానీ, కట్టడాలు కానీ, గుంతలు తీసినప్పుడు కానీ, రాళ్ళు సమకూర్చడంలో కానివ్వండి, ఎంతమంది కష్టపడ్డారు, ఎంతమంది యొక్క శ్రమ ఈ దేవాలయంలో ఉంది అని చూడనటువంటి వారందరికీ అది అర్థమవుదు. ఎవరైతే మొట్టమొదటిసారిగా వస్తున్నారో చాలా అందమైనటువంటి దేవాలయం బాగా నిర్మించారని మాత్రమే అంటుంటారు. కానీ నిజానికి ఆ అందమైనటువంటి గోడలలో ఏముంది? అందవికారంగా ఉన్నటువంటి సిమెంటు, ఇసుక, ఇటుక, రాళ్ళు ఇవన్నీ కూడా కలిసికట్టుగా ఉన్నాయి. వాటన్నిటిని బూడ్చివేసిన తర్వాత, అందంగా ప్లాస్టింగ్ చేసిన తర్వాతే ఒక రూపం, ఒక అందమైనటువంటి రూపం అనేది ఏర్పాటు చేసుకోగలిగాం. ప్రియ సోదరులారా, తల్లి మరియమాత జీవితంలో కూడా ఆమె అదే చేసింది. ఆమె జీవితంలో ఎన్ని కష్టాలు, బాధలు ఉన్నప్పటికీ విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రార్థనా జీవితం ద్వారా దేవుని యొక్క వాక్యంతో ఆమె బాధలను, ఆమె కష్టాలను అన్నిటిని కూడా బూడ్చి వేసుకుంది, సమాధి చేసుకుంది. ఆమె యొక్క శరీరాన్ని, ఆత్మను అందంగా దేవుని యొక్క హృదయంలో మలుచుకుంది. ప్రియ సోదరులారా, పునీత అంతోని వారు కూడా అంతే. ఆయనకి సువార్తను మానవుడు నమ్మనప్పటికీ, విననప్పటికీ జంతువులు వచ్చి ఆయనకు సువార్తను ఆలకించాయి. చేపలు వచ్చాయి, జంతువులు వచ్చాయి. ఒక గొప్ప అద్భుతం ఏమిటంటే, ఆనాడు పునీత అంతోని వారికి ఒక సవాల్ విసిరారు. ఎవరు? క్రీస్తు అంటే ఇష్టం లేనటువంటి వారు. నీ దేవుడు దివ్య సత్ప్రసాద రూపంలో నీకు దేవుడు నిజంగా ఉన్నాడని నువ్వు నిరూపించగలవా అని, నీ దేవుడు గొప్పవాడని, ఆయన నిజంగా సజీవుడని, ఆ యొక్క అప్పములో, ఆ యొక్క దివ్య సత్ప్రసాదంలో నిజంగా యేసు ప్రభు ఉన్నాడని నువ్వు నిరూపించగలవా అన్నప్పుడు, ఆయన నేను నిరూపిస్తానని చెప్పేసి చెప్పాడు. అప్పుడు ఏమవుతుంది? ఆకలిగా ఉన్నటువంటి ఒక జంతువును వాళ్ళు తీసుకొని వస్తున్నారు. ఎన్నో రోజుల నుంచి ఆకలితో ఉన్నటువంటి జంతువు తీసుకుని వచ్చి ఆ జంతువు ముందు, మేక ముందు గడ్డి వేస్తున్నారు, పచ్చి గడ్డి. ఇటుపక్కేమో అంతని వారు వచ్చి దివ్య సత్ప్రసాదాన్ని తీసుకుని వచ్చి అక్కడ నిలబడుకొని ఉన్నారు. జంతువు ఏమో మధ్యలో ఉంది, ఇటుపక్క గడ్డి, ఇటుపక్క దివ్య సత్ప్రసాదం. వాళ్ళందరూ అనుకున్నారు, ఆకలితో ఉంది కదా, జంతువు కదా, జంతువు కాబట్టి మొదటిగా వెళ్ళి ఆ పచ్చి గడ్డిని మేస్తుంది అని అనుకున్నారు. కానీ ఆ జంతువు వచ్చిన తర్వాత ఆ దివ్య సత్ప్రసాద రూపంలో ఉన్నటువంటి క్రీస్తుని తెలుసుకొని మోకరించి ప్రార్థించటము, ఆ సాష్టాంగ నమస్కారం చేయటం మనం చూస్తున్నాం. ఇది చరిత్రలో జరిగినటువంటి ఒక సత్యం, ఒక గొప్ప అద్భుతం, నిజంగా జరిగినటువంటి ఒక గొప్ప అద్భుతం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అంత గొప్ప శక్తి ఆ యొక్క అంతని వారికి ఏ విధంగా వచ్చిందంటే, ఆయన విధేయుడై జీవించడం వల్ల, దేవుని ప్రేమించడం వల్ల, విశ్వాసంతో ప్రార్థించడం వల్ల. ఈనాటి సమాజంలో మనందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక జంతువు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి దేవునికి సాష్టాంగ నమస్కారం చేయగలిగినప్పుడు, మానవులంటే మనందరం కూడా ఆలోచించగలిగే శక్తి ఉన్నప్పటికీ, దేవునికి అనుభూతి పొందినటువంటి మనందరం కూడా, మన మధ్యలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో గొప్ప వరాలు పొందినటువంటి మనందరము ఎంతవరకు నిజంగా దేవుని దివ్య సత్ప్రసాద రూపంలో కనుగొంటున్నాము, ఎంతవరకు మనము ఆయనకు వినమ్రులై విధేయులై జీవిస్తున్నాము, ఎంతవరకు ఆ యొక్క భక్తి విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటూ తిరిగి కుటుంబంలో సంతోషంగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ జీవిస్తున్నామని ఆత్మపరిశీలన చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దీపూజాబులో ప్రభు మనందరికీ తెలియజేస్తున్నాడు, నేను ఏ విధంగా అయితే తండ్రి యొక్క ప్రేమను పంచుకొని సంపూర్ణంగా ఉన్నానో, ఆ ప్రేమ ఆనందము మీరు కూడా సంపూర్ణంగా పొందాలని చెప్పేసి, ఆనందంగా ఉండాలని చెప్పేసి నేను ఇవన్నీ మీకు పంచుకుంటున్నాను అని చెప్పేసి. అంటే ఆయన అంత గొప్ప స్థానంలో ఉన్నప్పటికీ మానవులను ఒక సేవకుని లాగా చూడకుండా ప్రతిదీ కూడా ఒక స్నేహితుడిగా చూసి అన్నీ వారికి తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, అన్నీ వారితో పంచుకుంటున్నాడు. అందుకే ప్రభు మరణించినప్పుడు మనం చూస్తున్నాం, ఏమని? మరీ తల్లిని చూపించి యోహానుతో అంటున్నాడు, ఇదిగో నీ తల్లి అని. యోహానుతో ఇదిగో నీ తల్లి అని చెప్పేసి, తల్లి మరియమాతతో ఇదిగో నీ కుమారుడు అని చెప్పేసి అప్పగిస్తున్నాడు. ప్రియ సోదరులారా, అంటే ఏ క్షణం కూడా మనం ఒంటరి వారిగా, అనాథలుగా మిగిలిపోకూడదని చెప్పేసి, దేవుని యందు విశ్వాసం కోల్పోకూడదని చెప్పేసి, మళ్ళీ సైతాన్ యొక్క మార్గంలో పడిపోకుండా, పాప మార్గంలో పడిపోకుండా, బలహీన పడకూడదని చెప్పేసి తల్లి మరియమాతను మనకు తోడుగా మొట్టమొదటిసారిగా మనందరికీ ఒక తల్లిగా ఇస్తున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ఆ తరువాతే శిష్యులందరూ కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు
పవిత్రాత్మను వారి మధ్యలోకి పంపిస్తున్నాడు. అంతకంటే ముందు శిష్యులకు తోడుగా ఎవరినిచ్చారంటే ఆయన యొక్క తల్లి మరియమాతను ప్రజలకు శిష్యులకు తోడుగా ఉండటానికి వారిని అందించున్నారు. ప్రియ సోదరులారా, ఈరోజు మనందరూ కూడా ఈ యొక్క మరియ తల్లి యొక్క పూజిత మాసంలో ప్రత్యేకంగా మనందరూ కూడా ప్రార్థన చేసుకోవాల్సింది ఏమిటంటే, నీ కుటుంబంలో, మన యొక్క కుటుంబంలో ఎవరు పట్టించుకోకపోయినా, నీ గురించి ఎవరు ఆలోచించకపోయినా, ఎవరు సహాయం చేసినా చేయకపోయినా, ఎవరు ప్రేమించకపోయినా, ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, నష్టాలు వచ్చినా కానీ, తల్లిదండ్రులను బిడ్డలను పట్టించుకోకపోయినా, ఏ విషయంలో అయినా కానీ నిరాశ కలగకుండా ఆ తల్లిని మీ తల్లిగా స్వీకరించండి. ఆమెను ఎప్పుడు కూడా వెంబడించి ఆమె యొక్క ప్రార్థనలో మీరు జీవించినట్లయితే ఆ తల్లి ఏ రోజు కూడా ఎవరు వదిలిపెట్టినా కానీ మనలను వదిలిపెట్టదు. ప్రియ సోదరి సోదరులారా, అందుకే పునీతులందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు మరణించినప్పుడు మా తల్లి మరియమాతను వారికి తల్లిగా స్వీకరించి ప్రతి క్షణం కూడా ప్రార్థన చేస్తూ, ఇదిగో మా తల్లి లేదు, మీరు నాకు తల్లిగా ఉంటారా, నాకు తోడుగా ఎవరు లేరు, మీరు నాకు తోడుగా ఉంటారని చెప్పేసి ఆ తల్లిని స్వీకరించి, మరియ తల్లిని స్వీకరించి ఆ తల్లిగా స్వీకరించి వారు ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకుంటూ ఆమె యొక్క మార్గంలో నడుచుకున్నారు. కాబట్టి ఆ తల్లి కూడా వాళ్ళని ఎన్నడూ కూడా విడనాడకుండా వారి యొక్క ప్రార్థనలను తన కుమారుడికి సమర్పించి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రత్యేకంగా ఈ యొక్క మే నెలలో మరియ తల్లికి ప్రార్థన చేసుకుంటున్న మనందరూ కూడా ఆ తల్లికి మన యొక్క ప్రార్థనలు విన్నవించుకుంటూ ఆ యొక్క తల్లి మనకి జీవితంలో ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా మనందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అర్పణ గీతం. నవన్నీ అంగీకరించో మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించువి. నావన్నీ అంగీకరించో మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించువి. నావన్నీ కృపచేత నీ వలనానందేన, నావన్నీ కృపచేత నీ వలనానందేన. భావంబో నను నేను బహుధైర్యముందేన, భావంబో నను నేను బహుధైర్యముందేన. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు మీదు గట్టి నీ కొరకు నిలిపేద, నీకు మీదు గట్టి నీ కొరకు నిలిపేద. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. సత్యము నీ ప్రేమ చక్కగా మదిపోని, సత్యము నీ ప్రేమ చక్కగా మదిపోని. నిత్యము గరమూల నీ సేవ చేసేద, నిత్యము గరమూల నీ సేవ చేసేద. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నీ సేవ జరిగేడు నీ ఆలయము నాకు, నీ సేవ జరిగేడు నీ ఆలయము నాకు. నాశించి నడిపించు మరలా నా పదములను, నాశించి నడిపించే మరలా నా పదములను. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. హృదయంబు నీకెత్తు సదనంబు గావించి, హృదయంబు నీకెత్తు సదనంబు గావించి. పదిలంబుగా దాన్ని పట్టి కాపాడుదము,
పదిలంబుగా దాన్ని పట్టే కాపాడుదము. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునగుటలా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర క్రీస్తు ప్రేమల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, అపోస్తలుడైన పునీత మత్తయి ఉత్సవ సందర్భమున శ్రీ సభ భయభక్తులతో అర్పించి అర్పణలను కనికరముతో స్వీకరింపుము. ఈ కానుకల ద్వారా మమ్ము బలపరిచి నీ అనుగ్రహముతో నింపి కాపాడుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును కాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మా నిత్య కాపరి నీవు నీ మందను ఎన్నడూనూ చేయి విడువక ధన్యులైన నీ అపోస్తలుల ద్వారా ప్రత్యేకముగా పునీత మత్తయి ద్వారా దానిని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించుచున్నావు. నీవు నియమించిన కాపరుల ద్వారా నీ కుమారుని పేరిట ఆ మందకు మార్గము చూపుచున్నావు. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా, ఏలిన వారు నామమున విసిరివారు ధన్యులు, ఆశీర్వదింపబడిన వారు మహోన్నతమున హోసానా. మరి ఒకసారి ఈనాటి పూజ ఉద్దేశాలను దేవుడికి సమర్పిస్తూ మనకు వ్యక్తిగత అవసరాలను, మన ప్రార్థనా సహాయం కోరినటువంటి వారందరినీ, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారిని, గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరినీ కూడా దేవుడికి సమర్పించి భక్తి విశ్వాసంతో ఈ అర్పణ సమయంలో ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటియు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముననే భోజనానంతరము
పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఇది విశ్వాస రహస్యము. యేసువి మరణ ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరణ వచ్చే వరకు వేచేయుదుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలు వరకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శిరస్సు జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలి బలిపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమంది పరిపూర్ణలు చేయము. ఉత్థాన ముగిదమున్న నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును, నీ కనిక్రమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలో చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలుగు మరియు మాతతోనూ, ఆమె భర్తగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత మదర్ తెరెస్సా గారితోనూ, పునీత మత్తయ్య గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుతాము. క్రీస్తు ద్వారా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగ మన రక్షకుడు నేర్పించినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మ రక్ష నా పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అధికారము మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభుని యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములు పరిహరించిన ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములు పరిహరించే ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నాట ప్రవేశించిన నేను పాత్రుడు కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మలప్పుడు స్వస్థత పొందుతాను. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవన ప్రసాదించును గాక. ఆమేన్. తర్వాత ఏ ఒక్కరిని వదిలిపెట్టను. పూజ అయిపోయిన తర్వాత ఏ ఒక్కరిని వదిలిపెట్టను. అర్థమవుతుందా? అందరిని గుర్తుపెట్టుకున్నా. మీరు పూజ అయిపోయిన తర్వాత పరిగెత్తిన ఇంటికాడికి వచ్చాను కొడతా నేను. అర్థమవుతుందా? ఒక్క పిలుపుతో పిలిచితే పలికే దేవుడవు, ఒక్క మాటతో లాజరును లేపిన దేవుడవు. ఒక్క పిలుపుతో పిలిచితే పలికే దేవుడవు, ఒక్క మాటతో లాజరును లేపిన దేవుడవు. ఓ మరియా తనయా నీ సన్నిధి నా పెన్నిది. ఓ మరియా తనయా నీ సన్నిధి నా పెన్నిది. ఒక్క పిలుపుతో పిలిచితే పలికే దేవుడవు, ఒక్క మాటతో లాజరును లేపిన దేవుడవు. పెను తుఫానులో నావను కాచిన దేవుడవు, నడి సముద్రములో అలలపై నడిచిన దేవుడవు. పెను తుఫానులో నావను కాచిన దేవుడవు, నడి సముద్రములో అలలపై నడిచిన దేవుడవు. 7 రొట్టెలను పూర్వజనులకు పంచిన దేవుడవు, 2 చేపలతో ఆకలిని తీర్చిన దేవుడవు. 7 రొట్టెలను పూర్వజనులకు పంచిన దేవుడవు, 2 చేపలతో ఆకలిని తీర్చిన దేవుడవు. నా ప్రాణనేస్తమా నీ ధ్యానమే నా జీవనం, నా ప్రాణనేస్తమా నీ ధ్యానమే నా జీవనం. ఒక్క పిలుపుతో పిలిచితే పలికే దేవుడవు, ఒక్క మాటతో లాజరును లేపిన దేవుడవు. తల్లి మాటను గౌరవించే నడిచిన దేవుడవు, ఇందులో నీటిని రసముగా మార్చిన దేవుడవు. తల్లి మాటను గౌరవించే నడిచిన దేవుడవు,
ఇందుల నీటిని రసముగా మార్చిన దేవుడవు, నీకర స్వస్థత చూపునే ఇచ్చిన దేవుడవు, చేతితో తాకి కుష్ఠమచ్చలే మాపిన దేవుడవు, నీకర స్వస్థత చూపునే ఇచ్చిన దేవుడవు, చేతితో తాకి కుష్ఠమచ్చలే మాపిన దేవుడవు. ఓ దైవతనయా నీ మార్గమే నా గమ్యము, ఓ దైవతనయా నీ మార్గమే నా గమ్యము, ఒక్క పిలుపుతో పిలిచితే పలికే దేవుడవు, ఒక్క మాటతో లాజరును లేపిన దేవుడవు, ఒక్క పిలుపుతో పిలిచితే పలికే దేవుడవు, ఒక్క మాటతో లాజరును లేపిన దేవుడవు. ఓ మరియ తనయా నీ సన్నిధి నా పెన్నిధి, ఓ మరియ తనయా నీ సన్నిధి నా పెన్నిధి, ఒక్క పిలుపుతో పలికితే పలికే దేవుడవు, ఒక్క మాటతో లాజరును లేపిన దేవుడవు. పునీత ఎన్ఎస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా మమ్ము రక్షించండి, క్రీస్తుని రక్తమా నా తృప్తి చేకరుణించండి, క్రీస్తుని పక్క నుండి కారిపోయిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విని ఆదరించండి, మీ గాయము లోపల నన్ను దాచుకొనండి, నేను ఎడబాయినట్లును చేయకండి, దుష్ట శక్తుల చేతిలో దొరుకున్నట్లును నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్థితింతునుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురంతో నిండి మంచి చేసువా దాసుడై నేను దేవుని వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తుడిచినారు, నా ఎముకలను వెంచినారు అని దేవుని వారి గురించి పూర్వకాలం ముందు దావీదు దర్శించి వసించిన దానిని నేను జ్ఞాపరుచుకొని దేవుని వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పడుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమందు విచారించి తలంపుతో ధ్యానించడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవు ప్రేమనుడు సుకృత పుణ్యములను, నా పాపము మీద నిజమైన మనస్తాపమును వాణ్ణి దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపనవరించవలనియు నా మంచి చేసువా దేవుని వారిని నా ఆత్మీయ యొక్క మేలిన ఆకాశంతో బతిమాలి ప్రార్థిస్తున్నాను. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పునీత పాదువాపురి అంతోని వారిని స్మరణ చేసుకుంటూ అదేవిధంగా అపోస్తుడైనటువంటి మత్తయ్య గారిని స్మరణ చేసుకుంటూ వీరి ఇరువురి యొక్క మధ్యస్థ ప్రార్థన సహకారాల ద్వారా దేవుడు మనందరినీ కూడా దీవించాలి అన్నటువంటి ఉద్దేశముతో ఈ బలి పూజను సమర్పించినటువంటి వారు రెవరెండ్ ఫాదర్ తలారి విజయ్ కుమార్. నేను సాయంకాలం ఫోన్ చేసి అడగంగానే ఫాదర్ ఒక పూజ అర్పించండి అని అడగంగానే నా ఆహ్వానాన్ని మన్నించి ఈ దీవెల పూజను సమర్పించి మనందరి కోసం కూడా ప్రార్థన చేసినందులకు ఫాదర్ గారికి మీ అందరి తరపున నా తరపున కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. రెండవదిగా ఈరోజు పునీత పాదువాపురి అంతోని వారి గౌరవార్థమై మనకు బ్రెడ్ స్పాన్సర్ చేసినటువంటి వారు కమలకూరి బాలరాజు, సౌజన్య వారి కుటుంబ సభ్యులు. దేవుడు పునీత పాదువాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థన సహకారాల ద్వారా వారి తలంపులను దేవుడు నెరవేర్చాలని, వారి కుటుంబములో శాంతి సమాధానం దయచేయాలని,
ప్రతి బిడ్డకు కూడా దేవుడు బంగారు భవిష్యత్తును అందించాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ వారికి కూడా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. దయచేసి పూజ అనంతరం ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎవరు బయటకు పోకూడదు, సరేనా? మీ ప్లేస్లలో మీరు కూర్చోండి. బయటికి పోవడానికి ప్రయత్నం చేస్తే అనుకున్న వాళ్ళు దయచేసి వాళ్ళని ఆపండి. ఇది ఒక్క పని చేయండి, ఇది ఒక్కరోజు, సరేనా? పిల్లల్ని ఎవరిని బయట పంపాకండి. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ నీ కుటుంబమును పవిత్రమైన నీ వరములతో సదా నింపి సంరక్షింపుము అని మొరపెట్టుచున్నాము. పునీత మత్తాయి, అంతోని వారి విజ్ఞాపన ప్రార్థనల సహాయం ద్వారా నీ వెలుగులోనున్న పునీతుల నిత్యానందంలో మాకు కూడా భాగమును దయచేయ కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియ దేవుని ప్రజలారా, ప్రత్యేకంగా ఈరోజు ఈ దివ్య పూజాబలిని మన విచారణ దేవాలయంలో సమర్పించడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన విచారణ గురువులు ఫాదర్ రమేష్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ డియర్ ఫాదర్. ప్రభువు మీతో ఉండును కాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి సదాకాలము కాచి కాపాడును కాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా. పాదువపురమున పావన పరచిన పరమ పునీత అంతోని వారా. పాదువపురమున పావన పరచిన పరమ పునీత అంతోని వారా. భక్తి భక్తుల ప్రకాశమూర్తి, భక్తి భక్తుల ప్రకాశమూర్తి, ప్రణతులు కొనుమా ప్రసన్న వదన, ప్రణతులు కొనుమా ప్రసన్న వదన. పాదువపురమున పావన పరచిన పరమ పునీత అంతోని వారా. యేసుని సేవే పరమార్థమని లోకాశలను విడనాడితివి. యేసుని సేవే పరమార్థమని లోకాశలను విడనాడితివి. సిలువే జగతికి విజయ సింహముగా, సిలువే జగతికి విజయ సింహముగా, సుగతికి అంతా సాటించితివి, సుగతికి అంతా సాటించితివి. పాదువపురమున పావన పరచిన పరమ పునీత అంతోని వారా. హస్తములందున బాలయేసుని
అపురూపముగా ఎత్తుకుంటివి హస్తములందు బాలయేసుని అపురూపముగా ఎత్తుకుంటివి అద్భుతములను ఘనముగా చేసిన అద్భుతములను ఘనముగా చేసిన అంతని వారా అంజలి గణమా అంతని వారా అంజలి గణమా క్షీరపల్లె పురమున పావన పరచిన పరమ పునీత అంతోని వారా. మళ్ళీ చూపరా